హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి గణేష్ పండుగ రోజు మార్నింగ్ వీడియో. మార్నింగ్ లేచి బాసనలు బయట పెట్టుకొని తోమి ఇంట్లోకి వచ్చేసరికి మా వారు నాకు ఇల్లు తూడ్చి ఒక చిన్న హెల్ప్ అయితే చేశారు. ఆయనకి ఈరోజు పని ఉన్నా నాకు ఈ చిన్న హెల్ప్ అయితే చేశారు. ఈవినింగ్ వచ్చిన తర్వాత గణేషుని దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొడదామని అనుకున్నాం మేమిద్దరము. అలాగే పిల్లలు, మా మామయ్య అందరం కలిసి కొబ్బరికాయ కొడదామని అనుకున్నాము. అందుకే ఇలా ఇల్లు పొద్దుగాల క్లీన్ చేసుకుంటున్నా. గిన్నెలు కడిగి అలాగే బాసనలు తోముకొని స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత ముందుగా వచ్చేసి స్టవ్ పై అన్నం పెట్టుకున్నాను. ఎందుకంటే ముందుగా అన్నం అయిందంటే తర్వాత ఏ వంట అయినా చేసుకోవచ్చు కదా అనేసి ఫస్ట్ అదే చేస్తాను రోజు. ఆ తర్వాతే పొయ్యి మీద పాలు పెడతా. ఈరోజు వచ్చేసి బెండకాయ కర్రీ చేస్తున్నానండి. అందుకని ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మధ్యాహ్నానికండి వంట. పొద్దున పూట్ల దోశ అలాగే చట్నీ చేస్తున్నాను మళ్ళీ. అయితే దోశలోకి పల్లీల చట్నీ చేద్దామంటే ఇంట్లో పల్లీలు లేవు. అందుకనే ఈరోజు నేను మినపప్పుతోటి సేమ్ పల్లీ చట్నీ లాగే ట్రై చేస్తున్నాను. ఆ రెసిపీ అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి నార్మల్ బెండకాయ కర్రీ కాబట్టి దీని రెసిపీ చూపించాల్సిన అవసరం ఏమి ఉండదు అనేసి చూపించట్లేదు. అయితే నేను వంట చేసుకునే టైంలో మా మామయ్య గట్టిగా అరిచేసరికి నేను బయటకు వచ్చాను. ఏంటా అని చూస్తే మా కోడి దాని పిల్లని అదే పొడుచుకొని చంపేసింది. ఒకదాన్ని 8 కోడి పిల్లలు ఉంటే ఒకదాన్ని చంపేసింది. ఎందుకు అర్థం కాలేదు. ఆకలికి పిల్లల్ని కోపంలో చంపేస్తుందేమో అనేసి కొన్ని గింజలు వేసి వచ్చి ఇక్కడ దోశలోకి చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. కోడి తన పిల్లల్ని అదే ఎందుకు చంపుకుంటుందో కారణం నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ ముందుగా కడాయిలో మినపప్పు వేసుకొని ఇట్లా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా కూడా అన్నీ కలిపి ఒకటేసారి వేసి కొంచెం అందులో ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, పెద్ద రెసిపీ ఏం కాదు ఇది. ఇక్కడ వచ్చేసి దోశ వేసుకుంటున్నాను. అవి పక్కకు పెట్టాను చల్లారాలని. ఇక్కడ దోశ వేసుకుంటున్నాను నేను. ఇందులో వచ్చేసి ఉలవలు, రాగులు, జొన్నలు అట్లనే మినపప్పు, కొన్ని బియ్యం వేసి గిర్ని పట్టించుకున్నా. అంటే ఇది ప్రీ మిక్స్ అనేటట్లు చేసుకున్నాను, కొంచెం ఈజీగా ఉంటుందని మార్నింగ్ టైంలో. ఇక్కడ వచ్చేసి చట్నీ మిక్సీ పట్టుకున్నానండి. అయిపోయింది ఆల్మోస్ట్. ఇంట్లో వంట పని అయితే అయిపోయింది. ఇక్కడ నా వంట పూర్తయ్యేసరికి మా వారు దేవుని దీపం ముట్టిస్తున్నారు స్నానం చేసి వచ్చి. మా బనిగాడు కూడా అప్పుడే స్నానం చేసుకుని వాళ్ళ డాడీతో పాటు దేవుడి దగ్గర పూజలో పాల్గొంటున్నాడు ఇక్కడ. ఆ తర్వాత వచ్చేసి నేను మా వారికి టిఫిన్ పెడుతున్నాను. ఆయన తినేలోపు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. అంతకంటే ముందు మా వాకిట్లో పెండ చల్లిన ఈరోజు, అందుకని అది కొంచెం ఆరిన తర్వాత ముగ్గు వేద్దామని ఇప్పుడు ముగ్గు వేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి మా వారికి నేను లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈరోజు వచ్చేసి బెండకాయ కూర చేసిన కదా, అదే లంచ్లోకి పెడుతున్నాను నేను. ఈ వీడియో అనేది నేను ఈ బెండకాయ కూర తిన్న తర్వాత అప్లోడ్ చేస్తున్నాను కదా, అందుకని చెప్తున్నాను. కూర కొంచెం కారం ఎక్కువగానే ఉంది. మా వారు ఎట్లా తిన్నారో ఏమో. ఎప్పుడు కారం పెట్టి పంపించేదాన్ని, ఆ రోజు అది కూడా పెట్టలేదు. కనీసం పెరుగన్నే పెట్టినంటే బాగుండు, కానీ ఎట్లా తిన్నారో ఏమనలేదు ఇంటికి వచ్చిన తర్వాత అయితే. ఆ తర్వాత 11 o'clockకి నేను కూడా టిఫిన్ పెట్టుకొని తినేసానండి. ఇంతే అండి ఈ వీడియో ఇప్పటికి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.